బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555155. టు దిస్ పాయింట్ ఆయన ఒక డిసిప్లిన్కి మారిపోయారు అనేది ఎక్కడ కానీ పిల్లలు కూడా నిన్ననో మొన్ననో నేను ఏబిఎన్ అన్న ఇంటర్వ్యూలో చూస్తున్నాను. ఇప్పటికీ కూడా చాలా చీవట్లు పెడతారంట ఆయన. అంటే అందులో ఎటువంటి వెనకంచో వెయ్యరు. అంటే తప్పు చేస్తే ఆయనకి ఐ థింక్ డ్రిల్ టీచర్ కదా, ఆ డిసిప్లిన్ అనేది ఉండిందట్టుంది. సో అలా చాలా సీరియస్గా ఉంటూ పిల్లలను కంట్రోల్లో పెడుతున్న టైంలో డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారండి మన ఫ్యామిలీలో. అందరూ ఒకలాగా ఉండరు. మంచు లక్ష్మి హ్యాస్ అ కన్విన్సింగ్ కెపబిలిటీ. అంటే లైక్ ఒకటి ఆ అమ్మాయి పుట్టంగానే పేరు కలిసి వచ్చిందని కాస్త గారాభం ఎక్కువై ఉండొచ్చు. ఆమె నేచర్ కూడా చొచ్చుకుపోతూ కలుపుకుపోతూ ఉండే నేచరు. ఎంత పెద్ద ట్రోలింగ్లు జరుగుతాయంటే ఆవిడ లాంగ్వేజ్ మీద కానీ ఆవిడ మీద, బట్ అట్టే తీసేసుకుంటుంది కానీ నెవర్ షీ ఫాట్. లిటిల్ దట్ ఐ హావ్ నోన్ అండి. తను కూడా కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ కూడా ఉంది తనకి. అంటే ఏముందిలే అని లైట్ తీసుకునే దట్స్ ఎ బియాండ్ బ్యూటీ అండి. యూ కాంట్ లైక్ ఇమాజిన్. అది ఎంత ఇప్పటికీ తన్ని ఎక్కడో ఒక దగ్గర ఈవెన్ తను ఉంటే కూడా పక్కన ఆ సినిమాలో ఉన్న సెలబ్రిటీస్ కూడా తనని టాంట్ చేస్తుంటారు తన ఒక డిక్షన్ మీద. సో అయినా కూడా తను నవ్వేసి ఊరుకుంటుంది కానీ షీ వోంట్ లైక్ అట్లీస్ట్ చేంజ్ దట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫేస్ ఆల్సో. అంత కమాండ్ ఉండడం అనేది వెరీ రేర్ అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద మంచు విష్ణు గారు, యాజ్ లైక్ ఎవ్రీబడి నోస్, ఆయన యాక్చువల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయదలుచుకున్నారు ఇంటూ స్టడీస్. ఈవిడను ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తా అనుకున్నారు. బాబు మనోజ్ని మాత్రం ఖచ్చితంగా ఒక హీరో, బికాజ్ ఈజ్ అ గుడ్ లుకింగ్ అనుకుని ఉంటారు. ఒక తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు విష్ణు గారికి కూడా హీ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ద మూవీ అండ్ హీ డిడ్ డీ సూపర్ వెల్ యాక్చువల్లీ మూవీ. బట్ సమ్హౌ మళ్ళీ అది వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ కొంచెం ట్రాక్ తప్పి అటు వెళ్ళిపోయారు. మనోజ్ గారు సరే కింద మీద పడి తను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మంచిగా ఇంట్రొడ్యూస్ చేశారు సినిమాలో, చాలా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ హీ హ్యాస్ అ గుడ్ బేస్ ఆల్సో. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆస్తి గురించి వచ్చింది అని చెప్పుకోవడానికి కొంచెము బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఎంతో కొంత ఆస్తి అయితే ఇచ్చారు. ఒక 6-7 years బ్యాక్ మనకు ఆస్తి పంచారు అనేది ఒక క్లారిటీ ఉంది. నీకు 7 years బ్యాక్ పంచిన ఆస్తి గురించి ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉండిందో నువ్వు అప్పుడు కదా డిస్కస్ చేసుకోవాల్సింది. అవును, యు గాట్ ఇట్. సో నీకు కొంచెం ఇచ్చారు, నీకు కొంచెం ఇచ్చారు, నీకు కొంచెం ఇచ్చారు. ఇఫ్ యూ టేక్ దిస్ కేస్ స్టడీ టువర్డ్స్ అంబానీస్, వాళ్ళది కూడా ఎంత పెద్ద, ఎవ్వరు అతిథులు కాదండి. ఆస్తి గొడవలలో ద మోస్ట్ ఒక లెవెల్ డౌన్ అయ్యి అంటే కిందకు పడిపోయే కొట్ల వాళ్ళల్లో చాలా మహోన్మహులు ఉండటంలో మనం ఎంతో మందిని చూస్తున్నాం. అంటే లిటరలీ చంపుకోవడాల నుంచి మొదలు పెడితే ఇలాంటి గొడవలు రచ్చకీడ్చుకోవటం వరకు మనం అందరినీ చూస్తాం. అంటే కూతుర్లు కూడా ఆస్తుల కోసం రోడ్ల మీదకి తల్లిదండ్రులను లాగటం, లేకపోతే చంపడం, గొడవలు పట్టడం, ఇలాంటివన్నీ మనం కామన్ దాంట్లో చూస్తుంటాం. బట్ ఈ స్పాట్ లైట్ ఆన్ మేజర్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే పెద్ద వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అందరి కళ్ళు అటువైపు తిరిగి వీళ్ళు కూడానా అనే ఒక క్వశ్చన్ మార్క్ రావడం ఎందుకంటే వీ రియల్లీ మేక్ సీ దెమ్ యాజ్ ఎ హీరోస్. అవును, వీళ్ళు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఒక లీడర్ అంటే అంతే. సో దో యూ హ్యావ్ ఫ్యాన్స్, దో యూ హ్యావ్ ఫీలింగ్స్, యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇఫ్ యూ టేక్ వన్ నార్మల్ పర్సన్, మీరు నేను ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అనుకుంటే ఇప్పుడు మనకు కూడా ఒక బ్యారియర్ ఏమైనా పెట్టారేమో మన వ్యూవర్స్, ఐఎమ్ సో స్కేర్డ్ ఫర్ దాట్. ఎందుకంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటాం మనం, ఇలా ఉండాలి, ఇలా. ఇఫ్ ఐ వాంట్ టు గో ఎనీ మ్యూజిక్ ఏదన్నా ఎక్కడికి, ఐఎమ్ లైక్ ఈవిడ కూడా వెళ్తుందా అనే దగ్గరికి వస్తుంది. ఐఎమ్ యోగా కోచ్ కూడా అండి. యోగా కోచ్ కదా, నువ్వు కాఫీ తాగుతావా అంటే పీపుల్ హ్యాస్ సమ్ స్టీరియోటైప్స్, ఒక స్టీరియోటైప్ ఇలా ఉండాలి. అంటే యోగా అప్పుడు అలా ఋషుల్లాగా నడిచింది. ఇప్పుడు మోడర్న్ యోగిగా టు బ్యాలెన్స్ బిట్వీన్ ఇప్పుడున్న సొసైటీకి ఇన్నర్ క్వాలిటీస్ అంతే. అంతేగాని నువ్వు బాబా అయిపోమని కాదు కదా. అంటే ఒకట్లేండి, సోషల్ మీడియా కామెంట్స్ కానీ మనం పట్టించుకోక్కర్లేదు. బట్ ఇమేజ్ అయితే ఉంటుందండి, కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మోహన్ బాబు గారిని చూడండి, పాపం ఎలా అంటున్నారు, ఆయన పండితుల అదే పిల్లలు తన పిల్లల్ని ఇంటగెలిసి రచ్చగలవాలి కదా, లేకపోతే అంటే పెద్ద గుమ్మడికాయ కూడా కత్తికి లోకుపోయిందంట. సో అలా ఒక అద్భుతమైన మనిషి అంటే ఆయన ఇలా ఒక గొంతు గదివాడంటే అక్కడ అందరు గజగజం అనే టైంలో
సొంత పిల్లలు మా తండ్రికి ఇంకా భయపడతామని 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద ఇంటర్వ్యూస్లో చెప్పిన పిల్లలు ఈరోజు తండ్రి మీదకి చేతి ఎత్తే స్టేజ్కి వచ్చారు. వాట్ ఎవర్ ద రీజన్, దట్ ఈస్ వెరీ వెరీ హర్ట్ఫుల్, మోర్ దెన్ ఎనీథింగ్, ప్యాథటిక్. అండ్ మన సంస్కారాలకు అంటే మనోజ్ గారి మీద యాక్చువల్లీ గుడ్ ఒపీనియన్ ఉండింది టోటల్గా. ఇప్పుడు మంచు విష్ణు గారిని కూడా లైక్ మా టైంలో కొంచెం కామెడీ లాగా ఏదో చిత్రీకరించడం అట్లా పిచ్చి పిచ్చిగా చూపించడం జరిగింది. లక్ష్మి గారిని అండ్ ఇన్ఫ్యాక్ట్ మోహన్ బాబు గారిని కూడా బాగా ట్రోల్ చేస్తారు బికాస్ ఆఫ్ హిస్ కోపం, షార్ట్ టెంపర్ అని. సి ఈ హ్యాజ్ కష్టపడి అడుగు అడుగు అంటే ఒక్కొక్క చిన్న చిన్న స్టెప్ వేసుకుంటూ ఎదిగినప్పుడు ఏమవుతుందంటే ఒక రవ్వ సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి కొంచెం బార్డర్ దాటినప్పుడు వచ్చే టెంపర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అహంకారం కింద మనం కన్సిడర్ చేయడం అవుతుంది. ఆ అహంకారం వచ్చే తన దాంట్లో ఏంటంటే ఒక పెద్దరికంతో నేను తిడుతున్నానులే అనుకునే థింగ్ తనకుంటుంది. అంటే తన వైపు నుంచి మాట్లాడితే నాకు లోపల వాడి మీద ఏముండదు, వాడు డిసిప్లిన్గా లేడు, టైంకి రాలే ఈ హీరోయిన్, అందుకే తిట్టాను అని క్యాజువల్గా చెప్పే వ్యక్తి. అవును, క్యాజువల్గా చెప్తారు. అంటే ఎందుకంటే ఆయన పెద్దరికం ఆయన అజ్యూమ్ చేసుకున్నారు కూడా. ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్. హీ అజ్యూమ్డ్ బికాస్ ఐ సీ దెమ్ యాజ్ టు కరెక్ట్ దెమ్. నేను ఇంత పెద్దోడిని, నేను ఎలా కష్టపడుతూ వచ్చాను, రే మీరు కూడా కష్టపడండి, విలువ ఇవ్వండి సమయానికి, మనుషులకి, ఇలా ఆయన లోపల ఉన్న అదంతా టాపిక్. బట్ బయటకు వచ్చేటప్పుడు వాయిస్లో వచ్చేది ఏమవుతుందంటే కరుగ్గా ఉంటుంది. సో ఆ కరుకుతనాన్ని మాత్రమే చూస్తారు కానీ అరే పెద్ద ఆయనలే ఇలా చెప్తున్నాడు అని అనుకునే వాళ్ళు తక్కువ. ఇంట్లో అమ్మ నాన్న తిడితేనే పడేవాళ్ళు కాదు ఎవరు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం సేమ్ అట్లాగే ఇక్కడికి వచ్చేవరకు ఆస్తి విషయాలలో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే స్వప్న గారు 3 అంటే లైక్ వీళ్ళు 7 ఏళ్ల కింద పంచినప్పుడు see this is all assumptions, real story God knows and their family only knows. But few ఒక 4-5 వాళ్ళ సమప్ ఇంటర్వ్యూస్లో మనం మాట్లాడుకుంటే ఎక్కడో మనం అనుకుంటుంటాం కదా కాస్త నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు. సో ఒక్కొక్క కోణాన్ని మనం కనుక గమనించుకున్నట్టయితే ఆస్తి పంచిన తర్వాత స్కూల్స్, కాలేజెస్, వాట్ ఎవర్ MBU మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో అది విష్ణు గారికి ఇవ్వటము, వేరే అదర్ అసెట్స్ వచ్చేసి మన మనోజ్ గారికి ఇవ్వటము, అండ్ ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్న ఇల్లు వచ్చేసి లక్ష్మి గారికి ఇవ్వటం అనేది ఇది పంచారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఎసెట్స్ ఉన్నదో దాంట్లో ఎసెట్లో విష్ణు గారిది స్కూల్స్ ఏదైతే పెట్టారో ఆయన ఈ మధ్య ఒకటే అమెరికన్ స్కూల్ అనేది మనకి బంజారాహిల్స్లో పెట్టడం జరిగింది. అది బ్యూటిఫుల్గా చేయడం ఒక 70-75 కంట్రీస్లో ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇట్ గివ్స్ మనీ కదా. సే స్కూల్ బిజినెస్, ఎడ్యుకేషన్ బిజినెస్ ఇస్ అమేజింగ్, lucrative అండ్ ప్రొడక్టివ్ అండ్ ఎవ్రీ ఇయర్ లైక్ నువ్వు కొంచెము క్వాలిటీ చూపిస్తే ఇట్ ఈస్ అమేజింగ్లీ గ్లోరిఫైయింగ్ బిజినెస్. సో అది ఆయనది పెరుగుతూ పోయింది. మంచు మనోజ్ మూవీస్ తీసిన దగ్గర కూడా అండ్ లైక్ కొంతమంది చెప్పడం హీ హ్యాస్ లైక్ టూ మెనీ టాలెంట్స్ అండి. హీ సింగ్స్, హీ హ్యాస్ అ మ్యూజిక్ సెన్స్, ఇన్ ఫ్యాక్ట్ డైరెక్షన్ క్వాలిటీస్ కూడా. సో హీ ఇంటర్ఫియర్స్ మోర్ అలాట్ సమ్హౌ. అక్కడ అన్ని కొన్ని బ్లండర్స్ జరిగి హీ స్టార్టెడ్ లూజింగ్ మనీ అనేది మనం కొంచెం పెద్ద తరహాగా వెరీ క్లోజ్డ్ ఫ్యామిలీ అసోసియేట్స్ అనటం మనం ఇంటర్వ్యూస్లో చూసాం. సో వెన్ దే ఆర్ కంపేరింగ్